కేవలం కొద్ది నెలల క్రితమే బెయిల్ మీద విడుదలైన మారుతీరావు ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటాడు. తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు అప్పట్లో దళిత కులానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ని దారుణంగా సుపారీ ఇచ్చి హత్య చేయించిన మారుతీరావు ఉన్నత కులమైన వైశ్య వర్గానికి చెందినవాడు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడెంలో మారుతీరావు ఒక కాంట్రాక్ట్ హంతకుడి చేత ప్రణయ్ని హాస్పిటల్ బయట ఘోరంగా నరికి చంపించాడు. అయితే అరెస్ట్ అయిన మారుతీరావు ఏప్రిల్లో తెలంగాణ పోలీస్ సహకారంతో బయటకి వచ్చాడు. తెలంగాణ పోలీసులు నివారణ నిర్బంధ చట్ట ప్రకారం అతనిని బెయిల్ పైన బయటకి తీసుకుని వచ్చారు. అయితే మొన్న హిందూ ఉత్సవ కమిటీ నిర్వహించిన దసరా ఉత్సవాల్లో మారుతీరావు మిర్యాలగూడ రూలింగ్ ఎమ్మెల్యే అయిన భాస్కర్ రావుతో స్టేజ్ పైన కనిపించాడు. అలాగే అతనితో పాటు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఒకే స్టేజ్ పైన అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఉండటం యాదృచ్ఛికమైతే కాదు. తానే తన అల్లుడిని హత్య చేయించినట్టు ఒప్పుకున్న మారుతీరావే ఆ ఉత్సవాన్ని నిర్వహించాడు. మరియు అతను హిందూ ఉత్సవ సమితి మిర్యాలగూడ అధ్యక్షుడు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రణయ్ హత్యకు గురైనప్పుడు అతని ఇంటికి వెళ్ళి నిందితుడికి శిక్ష పడేలా చేస్తానని మాట ఇచ్చిన మొట్టమొదటి రాజకీయవేత్త భాస్కర్ రావేనట. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేస్తానని అన్న భాస్కర్ రావుతో పాటు అప్పటి నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ సురేందర్ రెడ్డి కూడా ప్రణయ్ ఇంటికి వెళ్ళి మారుతీరావుపై చట్టరీత్యా చర్య తీసుకునే పనిని దగ్గరుండి చూస్తానని హామీ ఇచ్చాడట. ఇప్పుడు అదే మారుతీరావు నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఆయనతో కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. ఇదే విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉండటం విశేషం. ప్రణయ్ సన్నిహితులు మరియు మద్దతుదారులు మారుతీరావు అనూహ్య రీతిలో బెయిల్పై బయటకు వచ్చి ఇలా జాలీగా తిరుగుతూ ఉండటం సహించక ముందే ఇలాంటిది ఒకటి జరగటం విశేషం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.